హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3వ తేదీన జరిగినటువంటి 2 సెషన్లకి సంబంధించి తెలుగు బిట్స్ ఏమొచ్చాయో ఒక్కసారి రివైజ్ చేద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక ప్యాసేజ్ ఇచ్చేసారు. ఆ ప్యాసేజ్ కి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి? పై ప్యాసేజ్ ని చదివి కైఫియత్తులు ఎలా ఉపయోగపడతాయి అనే ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3, ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. కైఫియత్తులు దేనికి ఉపయోగపడతాయి? ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ కి సంబంధించి ప్రశ్న: విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేదని దీని ద్వారా తెలుస్తుంది. పై ప్యాసేజ్ లో చదివినట్లయితే దేని ద్వారా మనకి విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరుగుతుంది అనేది తెలుస్తుంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, విదేశీ యాత్రికులైన సీజర్, బార్బోసా వంటి వారి రచనల వలన. వీరి యొక్క రచనలు చూసినట్లయితే విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ విధంగా జరిగిందనేది తెలుస్తుంది అని పై ప్యాసేజ్ లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. పై పద్యం ఆధారంగా విరాటుని సేవించిన వారు. పై పద్యంలో విరాటుని సేవించింది ఎవరు అని అడుగుతున్నారు. పద్యాన్ని చదవండి అందరూ కూడా. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అర్జునుడు. పై పద్యం ప్రకారం విరాటుని సేవించినది అర్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్. పై పద్యం ఆధారంగా ఈ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. మరొక పద్యం ఇచ్చేసారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న. పద్యాన్ని చదవండి అందరూ కూడా. పై పద్యం ఆధారంగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మాట్లాడడంలో జాగ్రత్తగా మెలగాలి. నెక్స్ట్ క్వశ్చన్. రచనలను సంబంధిత కవులతో జతపరచండి. ఒకవైపు పాఠాల పేర్లు ఇచ్చేసారు. దానికి సంబంధించి మరొక వైపు కవుల పేర్లు ఇవ్వడం జరిగింది. వాటిని జత చేయమంటున్నారు. సో దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1, ఆ వచ్చేసి గా అంటే ఒకనాడు అనే రచన విద్వాన్ విశ్వంది. హరివంశం అనేది ఎర్రనికి సంబంధించిన రచన. నాలుగాళ్ల మండపం అనేది పులికంటి కృష్ణారెడ్డికి సంబంధించినది. చంద్రగ్రహణం అనేది కొలకలూరి స్వరూపారాణి గారికి సంబంధించినటువంటి రచన. నెక్స్ట్ క్వశ్చన్. కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఒక పద్యాన్ని దానిలో ఉన్నటువంటి పాదాలు తారుమారు చేసి ఇచ్చారు. వాటిని సరైన క్రమంలో అమర్చమంటున్నారు. సో ఈ పద్యం యొక్క సరైన క్రమం చూసినట్లయితే ఆప్షన్ 3, అంటే మొదట గంట కాలము గడిచిన గతమనంద్రు. తర్వాత పాదం వచ్చేసి గతము గతమే కాదని ఎట్లు కలిసి రాదు. మూడో పాదం గంట కాలము వృధాగాక గడపకివు. చివరిగా వచ్చేసి విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. ఈ విధంగా సరైన క్రమాన్ని ఆ పద్యానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుండి గ్రహించబడిన పాఠం. ఈ గ్రంథం నుంచి ఈ క్రిందున్న వాటిల్లో ఏ పాఠాన్ని తీసుకున్నారు అనేది ప్రశ్న. తెలుగు కథా పారిజాతాలు. ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4, ప్రియమైన నాన్నకు అనే కథ తెలుగు కథా పారిజాతాలు అనే గ్రంథం నుంచి గ్రహించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న ఈ మాటలు ఏ పాఠంలో చెప్పారని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి పయనం. పయనం అనే పాఠంలో గంగన్న కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అనే మాటలను చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్.
పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. ఇటువైపు పాత్రలు ఇచ్చేశారు. అయితే ఈ పాత్రలు ఇక్కడ ఉన్నటువంటి ఏ పాఠానికి సంబంధించినవో జత చేయమంటున్నారు. సో వీటికి సంబంధించి సరైన జత వచ్చేసి ఆప్షన్ 4. పోలమ్మ వచ్చేసి యథాపాఠం, అలానే ఐతమ్మ వచ్చేసి బాలచంద్రుని ప్రతిజ్ఞ, దేవదత్తుడు తీర్పు అనే పాఠంలోని, చంచల వచ్చేసి మాయా కంబలి పాఠంలోని. సో ఈ పాత్రలు ఏ ఏ పాఠాలకు సంబంధించినవి అనేది జత చేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం. గోరంత దీపాలు అనే పాఠం యొక్క ఇతివృత్తాన్ని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, మానవ సంబంధాలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనము. శ్రీకృష్ణదేవరాయలు ఏ సభాభవనమునందు విద్యా వినోదములు జరిపేవారు అని ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1, భువన విజయం. శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం అనే సభాభవనంలోని విద్యా వినోదములు జరిపేవారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చైతన్యం పాఠం యొక్క ఉద్దేశ్యం. చైతన్యం అనే పాఠం యొక్క ఉద్దేశ్యాన్ని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజ అభివృద్ధికి పాటుపడేలా చేయడం చైతన్యం అనే పాఠం యొక్క ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఇటువైపు పదాలు ఇచ్చేశారు, మరోవైపు వాటికి సంబంధించిన నానార్థాలు ఇచ్చేశారు. సరైన జతని గుర్తించమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పాదు అనే పదానికి నానార్థాలు ఆలవాలము, నిలకడ. దృక్పథము అనే పదానికి నానార్థాలు అభిప్రాయం, మార్గం. పూనిక అనే పదానికి నానార్థాలు ప్రయత్నం, పట్టుదల. నిర్మాణం అనే పదానికి నానార్థాలు సారము, యోగ్యత. ఇవి ఈ పదాలకి సంబంధించినటువంటి నానార్థ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు. ప్రాక్తనం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రాతది, పురాతనం. నెక్స్ట్ క్వశ్చన్, కర్జము పదానికి ప్రకృతి. కర్జము అనే పదానికి ప్రకృతి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కార్యము. కర్జము అంటే కార్యము అనేది వికృతి పదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నిరుత్సాహపడడం అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నీరు కారిపోవడం. నీరు కారిపోవడం అనే జాతీయాన్ని నిరుత్సాహపడడం అనే సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. సో కింద 4 వాక్యాలు ఇచ్చేశారు, వాటిలోని సత్యాలను గుర్తించమంటున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, ఆ, ఈ అనే వాక్యాలు సత్యాలు అన్నమాట. అంటే వడలు అనగా వాడిపోవు అని అర్థం, వాలు అనగా కిందికి దిగు అని అర్థం, వీడు అనగా వదులు అని అర్థం. ఈ 3 కూడా సత్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, గుడోపల్నాయం దీనికి సంబంధించిన జాతీయం. సో గుడోపల్నాయం అనేది దేనికి సంబంధించిన జాతీయం అంటే బెల్లం కొట్టిన రాయి అనే దానికి సంబంధించినటువంటి జాతీయం అన్నమాట. నెక్స్ట్, శారద వ్యుత్పత్తార్థం. శారద అనే పదానికి వ్యుత్పత్తార్థాన్ని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి
శరత్తునందు పుట్టినది. శారద అన శరత్తునందు పుట్టినది అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. క్రింద 4 వాక్యాలు ఇచ్చేశారు, వాటిలో సరైన వాటిని గుర్తించమంటున్నారు. సో వీటిలో సరైనవి ఏవి అంటే ఈ ఈ అనే వాక్యాలు సరైనవి. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. ప్రకృతులని తత్సమాలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. ఈ రెండు కూడా సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం. విధించినటువంటి వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోతే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి వైకల్పికం. ఒకసారి జరిగి ఒకసారి జరగకపోతే దాన్ని వైకల్పికం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైడ్ పదాలు ఇచ్చేశారు, ఆ పదం అనేది ఏ సందు అవుతుంది అని చెప్పి మరొక వైపు సందులు ఇచ్చారు. ఈ రెండింటినీ కూడా జత చేయమంటున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, ఆ వా ఆ లా ఈ యా ఈ రా. అంటే మహోన్నతం అనే పదం గుణసంధి అవుతుంది. ప్రత్యక్షం అనే పదం యనాదేశ సంధి. గురూపదేశం అనే పదం సవర్ణ దీర్ఘ సంధి. భావ ఔన్నత్యం అనే పదం వృద్ధి సంధి అవుతుంది. ఇవి పదాలు, వాటికి సంబంధించిన సంధులకి సంబంధించిన జతలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మీది పరుషాలకు గసడ దబలు బహుళంగా నగు. ఈ డాష్ లో ఏ పదం వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. డాష్ మీది పరుషాలకు గసడ దవలు బహుళంగా నగు అని ప్రశ్న ఇచ్చారు. సో ఇక్కడ ప్రథమ అనేది సరైన పదం. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళంగా నగు అనేది సరైన వాక్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాస పదం. ఉత్తర పద అర్థం ప్రధానంగా ఉండే సమాస పదాన్ని అడుగుతున్నారు. ఈ క్రింద ఉన్నటువంటి 4 నుంచి ఉత్తర పదం ప్రధానంగా ఉన్నటువంటి సమాస పదాన్ని గుర్తించాలి. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి నేల తాల్పు అనేది ఉత్తర పద అర్థం ప్రధానంగా ఉన్నటువంటి సమాస పదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సాద్వల పద్యానికి సంబంధించి సరైనవి. సాద్వల పద్యానికి లక్షణాలు ఇచ్చేశారు, వాటిలో సరైన వాటిని అడుగుతున్నారు అనమాట. పద్యంలో మొత్తం 32 లఘువులు ఉంటాయని ఇచ్చారు. ప్రతి పాదంలో మస జస తతగా అనే గణాలు వరుసగా రావు అని ఇచ్చారు. ప్రతి పాదంలో 14వ అక్షరం ఎతిస్థానం. పద్యం మొత్తంలో 8 సాగణాలు ఉంటాయి అని ఇచ్చారు. సాద్వల పద్యానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి అంటే ఆ మరియు ఈ. అంటే పద్యం మొత్తం 32 లఘువులు ఉంటాయి, అలానే పద్యం మొత్తంలో 8 సాగనాలు ఉంటాయి అనే ఈ 2 వాక్యాలు సరైనవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష ఈ వాక్యంలోని అలంకారం. పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష అనే వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమంటున్నారు. దీనికి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, లాటానుప్రాస. పూర్ణ సిద్ధతతో రాసేడి పరీక్ష అని చెప్పి లాటానుప్రాస అలంకారంలో ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం ఏ అలంకారము? ఆన్సర్ వచ్చేసి 2, రూపక అలంకారంలో ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గ్రంథాల గంధాలను పీల్చి
అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఈ వాక్యంలో పీల్చి అనేది ఏ రకమైన క్రియ అనేది ఇక్కడ ప్రశ్న. ఆన్సర్ చూసినట్లయితే వార్ధక క్రియ. గ్రంథాల గంధాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను అనే దాంట్లో పీల్చి అనేది క్వార్ధక క్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. 4 వాక్యాలు ఇచ్చేశారు, వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించమంటున్నారు. కర్మణి వాక్యంలో కర్తవాచక పదం ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. కర్త ప్రధానంగా గల వాక్యంలో క్రియను అనుసరించి బడు ప్రయోగించబడుతుంది. కర్మణి వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 వాక్యాలలో సరైన వాక్యాలు ఆ మరియు ఈ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఈ వాక్యం ఇది ఏ రకమైన వాక్యం అని అడుగుతున్నారు. దీని సమాధానం వచ్చేసి సంశ్లిష్ట వాక్యం. బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. సో రెండేమో అసమాపక క్రియలు, ఒకటేమో సమాపక క్రియ ఉన్నాయి కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం. సో ఇక్కడితో మనకి లాస్ట్ 30 నుంచి 60 వరకు 3వ తారీఖు మార్నింగ్ వచ్చినటువంటి తెలుగు బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 3వ తారీఖు మధ్యాహ్నం వచ్చిన తెలుగు బిట్స్ ని చూద్దాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ముందు ఒక గద్య భాగాన్ని ఇచ్చేసారు. ఆ గద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. పై గద్యం ఆధారంగా కింది వాణిలో సరికానిది. పై గద్యాన్ని చదివి ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఆ గద్యానికి సంబంధించి సరికాని దానిని గుర్తించాలి. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. పెర్షియో అరబిక్ భాషలు తెలుగుకు సహజాతీయ భాషలు అని ఇచ్చారు. సో పైన ఉన్నటువంటి ఆ గద్య భాగం ప్రకారం ఇది సరికాని వాక్యం అన్నమాట. రెండో ప్రశ్నకు కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ కి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. మనోవాక్యాల్లో కాయము అనగా, మనోవాక్యాల్లో కాయము అనే దానికి అర్థాన్ని గుర్తించమన్నారు. సో దీని యొక్క అర్థం వచ్చేసి తనువు. కాయము అంటే తనువు అని అర్థం. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యం మీద పై పద్యం ఆధారంగా అధిక ధనవంతుడు ఎవరు అనేది ప్రశ్న. పై పద్యం ప్రకారం ధనవంతుడు ఎవరు అంటే రుణం లేనివాడు. నెక్స్ట్ మళ్ళీ ఒక పద్యం ఇచ్చేశారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న. ఈ పద్యంలో కవి నీతిపరుడిని వీరితో పోల్చాడు. పద్యాన్ని చదవండి. అందులో కవి ఎవరిని నీతిపరుడితో పోల్చాడు అనేది గుర్తించాలి. దీనికి సమాధానం వచ్చేసి మావటివాడు. పై పద్యంలో కవి నీతిపరుడిని మావటివాడితో పోల్చాడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. రాజారావు రోసయ్యల పాత్రలు ఈ పాఠంలోనివి. రాజారావు రోసయ్య అనే పాత్రలు ఏ పాఠంలో ఉన్నాయని అడుగుతున్నారు. ఈ రెండు పాత్రలు కూడా మాతృభూమి అనే పాఠంలోనివి. రాజారావు రోసయ్యలు వీరిద్దరూ కూడా ఆ పాఠంలో ఉన్నటువంటి సుధీర్ మరియు వీరలకు సంబంధించిన తండ్రి పాత్రలు. రాజారావు ఏమో సుధీర్ తండ్రి, రోసయ్య ఏమో వీర యొక్క తండ్రి. ఈ రెండు పాత్రలు మాతృభూమి అనే పాఠంలోనివి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేణి సంహారం తెలుగు నాటక రచయిత. వేణి సంహారం అనే తెలుగు నాటకాన్ని రచించిన రచయితను అడుగుతున్నారు. సో దీన్ని రచించిన వడ్డాది సుబ్బరాయ కవి. శతకకర్తలు వారి కాలాలతో జత చేయండి. సో ఒక సైడ్ శతకకర్తలను ఇచ్చేశారు, మరొక సైడ్ ఏమో వాళ్ళకి సంబంధించిన శతాబ్దాలు ఇచ్చేశారు. ఎవరికి సంబంధించిన శతాబ్దంతో వాళ్ళని జత చేయాలి. ఈ ప్రశ్నకి సంబంధించి సరైన జత వచ్చేసి ఆప్షన్ 1. బద్దెన 13వ శతాబ్దం వాడు, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం, కంచర్ల గోపన్న 17వ శతాబ్దం, పోతన 15వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణాలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకుని అష్టాదశ వర్ణనాలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో దాన్ని ఏమంటాము అంటే ప్రబంధంగా పిలవడం జరుగుతుంది అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు యుద్ధ భూమిలో చూపించు అని బాలచంద్రునితో అన్నది. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠంలోనిది ఈ పైన ఉన్నటువంటి ఈ మాటలు. సో ఈ మాటలు ఎవరు అన్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ మాటలు అన్నవారు ఎవరు అంటే అన్నమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, సందేశం పాఠం ఈ కావ్యంలోనిది. సందేశం అనే పాఠాన్ని ఏ కావ్యంలోంచి తీసుకున్నారని అడుగుతున్నారు. సందేశం అనే పాఠం గుర్రం జాషువా రచించినటువంటి గబ్బిలంలో నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడు అనే ఉద్దేశం గల పాఠం. మాణిక్య వీణ అనే పాఠానికి సంబంధించిన ఉద్దేశం ఏమిటి అంటే విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడు అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కవిరత్న, నవయుగ వచన కవిత చక్రవర్తి అనేవి వీరి బిరుదులు. కవిరత్న, నవయుగ వచన కవిత చక్రవర్తి అనేవి ఎవరి బిరుదులు అని అడుగుతున్నారు. సో ఇవి ఎవరికి సంబంధించిన బిరుదులు అంటే ఎండ్లూరి సుధాకర్ సంబంధించిన బిరుదులు అనమాట. ఎండ్లూరి సుధాకర్కు ఉన్నటువంటి బిరుదులు ఏమిటి? కవిరత్న, నవయుగ వచన కవిత చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. పదాలు మరియు వాటికి సంబంధించిన అర్థాల జతను సరైన జతను గుర్తించాలి. సో సరైన జత వచ్చేసి ఆప్షన్ 3. స్నిగ్ధం అనే పదానికి చిక్కనిది అని అర్థం. స్మితము అనే పదానికి అర్థం హసం. స్వాంతం అనే పదానికి అర్థం మనస్సు. సరితు అనే పదానికి నది అని అర్థం. ఇది ఈ పదాలకు మరియు వాటికి సంబంధించిన అర్థాలకి సంబంధించిన జత. నెక్స్ట్ క్వశ్చన్, 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు ఈ పొడుపుకు విడుపు. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీటి తాగు అనే దానికి విడిపేంటి? వల. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఒక 4 వాక్యాలు ఇచ్చారు, వాటిలో నుంచి సరైన వాటిని గుర్తించమంటున్నారు. వీటిలో సరైన వాక్యాలు వచ్చేసి ఆ, ఆ, ఈ. అంటే గర్భం అనే పదానికి వికృతి కడుపు. స్తంభం అనే పదానికి వికృతి కంబం. కయి అనే పదానికి ప్రకృతి కవి. ఇందులో సరికానిది ఏంటి అంటే దిశ అనే పదానికి వికృతి దిశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరికొకరికి తగువు పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఒకరికొకరికి తగువు పెట్టు అనే సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జుట్లు ముడి పెట్టడం అనే పదబంధాన్ని ఒకరికొకరికి తగువు పెట్టడం అనే సందర్భంలో ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విశదము అను పదానికి నానార్థాలు. విశదము అనే పదానికి నానార్థాలు అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. స్పష్టమైనది, తెల్లనిది అనే ఈ 2 పదాలు కూడా విశదము అనే పదానికి నానార్థ పదాలు. నెక్స్ట్, సోముడు ఈ పదానికి పర్యాయ పదాలు. సోముడు అనే పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు. చంద్రుడు మరియు ఇంద్రుడు అనేవి సోముడు అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే వ్యుత్పత్తినిచ్చే పదం. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిత్రుడు. మిత్రుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ధృత ప్రకృతికం అనగా. ధృత ప్రకృతికం అంటే ఏంటని అడుగుతున్నారు. సో దీని సమాధానం ఏంటి?
ఆప్షన్ 3. ధృతం చివర ఉన్న పదాన్ని ధృత ప్రకృతికం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. 4 వాక్యాలు ఇచ్చేసారు, వాటిలో నుంచి సరైన వాటిని గుర్తించమంటున్నారు. సో ఈ 4 సరైన వాక్యాలు ఏవి అంటే ఆ మరియు ఈ. విధించిన వ్యాకరణ కార్యం తప్పకుండా జరగడం నిత్యం. నిత్య నిషేధ వికల్ప అన్య విధాల సమాహారం బహుళం. ఈ 2 వాక్యాలు కూడా సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భిన్నమైన సంధి పదం. ఈ 4 పదాలలో నుంచి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించాలి. వీటిలో భిన్నంగా ఉన్నది పరోపకారం. పరోపకారం అనే పదం ఇందులో భిన్నమైన సంధి పదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఊరు వల్లెలు ఈ పదములోని సంధి. ఊరు వల్లెలు అనేది ఏ సంధి అవుతుందని అడుగుతున్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గసడ దవాదేశ సంధి. ఊరు వల్లెలు అనేది గసడ దవాదేశ సంధి పదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో గల సాహిత్య చరిత్ర పదం. సాహిత్య చరిత్ర అనే పదం ఏ సమాసం అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇది ఏ సమాసం అవుతుంది అంటే షష్ఠీ తత్పురుష సమాసం. సాహిత్యాల యొక్క చరిత్ర, సాహిత్యం యొక్క చరిత్ర. సో ఇక్కడ యొక్క అనేది షష్ఠీ విభక్తి కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఉత్పలమాల పద్యానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించాలి. ఉత్పలమాల పద్యానికి సంబంధించి లక్షణాలు ఇచ్చేశారు. సో దానికి సంబంధించని దానిని గుర్తించాలి. ఆద్యాంతాలలోని అక్షరాలు గురువులు. మొత్తం పద్యంలో 80 అక్షరాలు ఉంటాయి. పాదానికి 13 లఘువులు ఉంటాయి. వృత్తజాతికి చెందిన పద్యం. దీంట్లో ఉత్పలమాల పద్యానికి చెందినటువంటి ప్రవచనాన్ని గుర్తించాలి. పాదానికి 13 లఘువులు ఉంటాయి అనేది ఉత్పలమాలకు చెందినటువంటి లక్షణం కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మందు పెట్టిరో చేలులు ఏ మందు నమ్మ. ఇందులో గల అలంకారం. సో ఇక్కడ ఉన్నటువంటి అలంకారం చూసినట్లయితే యమక అలంకారం. ఏ మందు పెట్టిరో చేలులు ఏ మందు నమ్మ అనే వాక్యంలోని అలంకారం ఏంటి అంటే యమక అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఉపమాన ధర్మం సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం. ఏ అలంకారం అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇది ఏ అలంకారం అంటే ఉత్ప్రేక్ష అలంకారం. ఇక్కడ ఊహించడం అనే పదం ఉంది, ఇది ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచండి. ఒకవైపు వచ్చేసి క్రియా పదాలు ఇచ్చేశారు, రెండో వైపు వాటికి సంబంధించిన క్రియలు ఇచ్చేశారు. వీటికి సంబంధించిన సరైన జతను చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చెప్తే అంటే ఛేదార్థకం, చెప్పి అనేది క్వార్థకం, చెప్పక అనేది వ్యతిరేక క్వార్థకం, చెప్తూ అనేది శత్రార్థక క్రియ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కర్మణి వాక్యంలో కర్తృవాచ పదానికి చేరే విభక్తి. ఈ ప్రశ్నకి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తృతీయ విభక్తి. కర్మణి వాక్యంలో కర్తృవాచ్య పదానికి తృతీయ విభక్తి చేరుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యక్షానుకృతికి సంబంధించి సత్యాలు. కింద 4 వాక్యాలు ఇచ్చేశారు, వాటిలో నుంచి ప్రత్యక్ష అనుకృతికి సంబంధించిన సత్యాలను గుర్తించమంటున్నారు. సో వీటిలో సత్యాలు ఏవి అంటే ఆ మరియు ఈ. ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడం, అలానే అనుకరించిన విషయానికి ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి. ఈ 2 వాక్యాలు కూడా సరైన వాక్యాలు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మనం
టెట్ 2024 జులైకి సంబంధించి అక్టోబర్ 3వ తారీఖున జరిగిన మార్నింగ్ సెషన్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. రిపీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆల్రెడీ జరిగిన ప్రశ్న పత్రాలను ఒకసారి పరిశీలించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.